కార్ తీసుకున్నాక మనం చేసే పెద్ద మిస్టేక్, పూజ చేపించేటప్పుడు దాని మీద ఓం అండ్ స్వస్తిక్ గుర్తులను పెట్టిస్తాం. ఇది కార్ పెయింట్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తాయి. ఒకవేళ మీది వైట్ కార్ అయితే ఇంకా వర్స్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ గంధంలో ఉండేదే కెమికల్. ఆ కెమికల్ పెయింట్ తో రియాక్ట్ అయ్యి అలాగే మార్క్స్ ఉండిపోతాయి కార్ పెయింట్ పైన. చూసారు కదా వీడియో. ఈ అన్న చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అని కమెంట్ చేయండి. ఇవన్నీ ఏమంటుండంటే, మనం కార్ కి పూజ చేసినప్పుడు గంధంలో కెమికల్ ఉండడం వల్ల గంధం పెట్టినప్పుడు ముఖ్యంగా వైట్ కలర్ కార్స్ అని చెప్తున్నాడు, పెయింట్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అంటున్నాడు. ఇది నిజమా అంటే ఇది తప్పు. ఎందుకంటే మన కార్ పైన డస్ట్ పడ్డప్పుడు మనం క్లాత్ తో క్లీన్ చేసినప్పుడు ఎంత పెయింట్ అయితే డ్యామేజ్ అవుతుందో, గంధం పెడితే అంత పెయింట్ అనేది డ్యామేజ్ అవ్వదు. గంధం పెట్టినప్పుడు ఒక మరక అనేది ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత అదే పోతుంది. మనం క్లీన్ చేస్తున్నాం, లక్షలు పెట్టి కారు కొన్నప్పుడు మనిషికి ఒక చిన్న గుండెలో ఒక భయం అనేది ఉంటుంది. అదేంటంటే ఎవరికి ఏం జరగద్దు, నా వల్ల ఎవరు సఫర్ కావద్దు, వేరే వాళ్ళ వల్ల నేను సఫర్ కావద్దు అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి గుళ్ళకి వెళ్ళి పూజలు లాంటివి చేస్తూ ఉంటారు. అందులో కూడా నువ్వు కుంకుమ పెట్టద్దు, బొట్టు పెట్టద్దు, గంధం పెట్టద్దు, కొబ్బరికాయ కొట్టద్దు, ఇంకా కొద్ది రోజులు అయితే డెకరేషన్ కూడా చేయొద్దంటాడు కావచ్చు అన్న. ఈ అన్న చెప్పేది ఎట్లుందంటే, లక్షలు పెట్టి కారు కొనండి, కార్ కంపెనీలను బతికేయండి, కానీ మీరు మాత్రం ఇంట్లోనే పెట్టుకోండి, కార్ని ఎటు తీయకండి అన్నట్టున్నది. సో ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యే ముందు ఒక్కసారి ఆలోచించండి.